హలో హాయ్, నేను మీ గాయత్రిని ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, కాణిపాకంకి వెళ్తున్నాము, పాపకు అక్షరాభ్యాసం చేయించాలి, అలాగే కారుకి వాష్ చేయించుకోవాలని చెప్పేసి. సో మేమైతే ఇలా ఎంటర్ అయిపోయాం, కాణిపాకంలో చేయించుకోవాలని చూసాం, బట్ అక్కడ వీలు కాలేదు. సో టెంపుల్ దగ్గరే వాష్ చేస్తారు కదని వెళ్ళాము. జస్ట్ గన్తో అలా పైన వాష్ చేసినందుకే 350 చెప్పారు. షాంపూతో నీట్గా వాష్ చేస్తే 550 చెప్పారు. చాలా కాస్ట్ అనిపించింది, బట్ పూజ చేసే ముందు కారు వాష్ చేసుకోవాలని అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా చేయించుకోవాలి ఎంతైనా కూడా. వాళ్ళ ఊరికే పైనే క్లీన్ చేస్తారు, లోపల కూడా క్లీన్ చేయలేదు, దానికి 550 తీసుకున్నారు. సో అది అయిపోయిన తర్వాత కారుకి పూజ చేయించుకోవాలంటే మనకు అక్కడే పక్కనే కౌంటర్ ఉంటుంది. సో 125 రూపీస్ టికెట్ తీసుకోవాలి, పూజారి గారికి ఇవ్వాలి. ఆ టెంపుల్ అంటే అక్కడ పూజ చేసి ఎదురుగానే ఒక షాప్ ఉంటుంది, అక్కడ కారు పూజ సామాన్లు అంటే ఇస్తారు. 600 రూపీస్ వాళ్ళు తీసుకున్నారు. సో అన్ని ఐటమ్స్ ఇచ్చేసారు వాళ్ళు. సో తీసుకొచ్చి పూజారి గారికి ఇస్తే అన్నీ కూడా సెట్ చేస్తారు. లెమన్స్, గుమ్మడికాయ, పూలు, పండ్లు, తాంబూలం అన్నీ ఇస్తారు. అలాగే మంగళ వాయిద్యాలు కూడా ఉంటాయి. సో అలాగా మేము కారుకి పూజ చేసుకున్నాము. ఇంక యాజ్ యూజువల్ కొత్త కారు కొన్న వాళ్ళు కూడా ఇక్కడే పూజ చేసుకుంటారు. అలాగే పాత వెహికల్స్, బైక్స్ అన్నీ పూజ చేసుకుంటారు. 3 days హాలిడేస్ రావడం వల్ల ఫుల్ రష్. అంటే August 15th వచ్చింది, అలాగే కృష్ణాష్టమి వచ్చింది, అలాగే సండే వచ్చింది కాబట్టి రష్ ఎక్కువ ఉన్నింది. మేమైతే మా కారు కొన్నప్పుడు వెళ్ళి పూజ చేయించుకున్నాము. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైము, అంటే ఆఫ్టర్ 3 years తర్వాత చేయించుకున్నాము. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏ వెహికల్ అయినా ఇక్కడ చేసుకోవడం వల్ల చాలా మంచిది. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరికొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.